హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో టమోటో ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో 10 నుంచి 15 వరకు రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, సన్న ముక్కలుగా తరిగిన ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే సీడ్స్ అన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలండి. ఇది మనం టమోటోస్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ టమోటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత టమోటోస్ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటోస్ బాగా ఉడికితే మనకు మంచిగా వస్తుందండి టమోటో చట్నీ. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి టమోటోస్ను బాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికాయండి. ఉడికాయో లేవో ఒక్కసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఉడికాయి. 1-2 మినిట్స్ ఉడికించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. టమోటోస్ అన్నీ ఉడికిన తర్వాత ఫైనల్గా మనం ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న టమోటో ఆనియన్స్ మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1 or 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వేసి పెట్టుకున్న చట్నీలో ఉంది కదండి, ఈ పోపు దినుసులని తీసుకెళ్ళి ఆ చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2 to 3 days పాడైపోకుండా ఉంటుంది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.